హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిమా టెనరోట విత్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ఎలాంటి కోరికకైనా రాకెట్ స్పీడ్తో రిజల్ట్ వస్తుందండి. నాకైతే జస్ట్ 1 అవర్లోనే నాకు రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు మీరు కోరుకున్న కోరిక ఇప్పుడే ఈ క్షణమే నెరవేరాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి. ఎటువంటి పరిస్థితుల్లో వదులుకోకండి. ఎందుకంటే ఈరోజు నేను మీకు చెప్పబోయే పద్ధతి ద్వారా మీ కోరిక నెరవేరటం 100% కూడా ఖాయం. అవును, నేను ఊరికే చెబుతున్నానని మీకు అనిపిస్తే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఆ తర్వాత వెంటనే ఒక కోరిక కోరండి. ఆ కోరిక తీరింది అని ఎలా మీకు ఎంత త్వరగా రిజల్ట్ వస్తుందో మీరే చూస్తారు. ఈ వీడియో చూసిన వెంటనే దీన్ని మీరు ట్రై చేయొచ్చు, ఈ టెక్నిక్ని. ఈ వీడియో పూర్తయ్యేలోపు మీరు ఏది కోరుకున్నారో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈరోజు నేను మీతో చాలా పవర్ఫుల్ మెథడ్ ఒకటి షేర్ చేయబోతున్నాను. దీనిపై ఇప్పటికే చాలా వీడియోస్ వచ్చాయి, నేను కూడా చాలా చేశాను. ఎందుకంటే ఇది నా ఫేవరెట్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ కాబట్టి. నాకు ఏదైనా కోరిక 10 నుండి 15 నిమిషాల్లో నెరవేరాలి అనిపించినప్పుడు నేను వెంటనే ఈ మాటలు అంటాను, అంతే నా కోరిక నెరవేరిపోతుంది. ఇది నా ఫేవరెట్ మెథడ్ అని అందుకే నేను చెప్పాను. ఇంతకు ముందే ఒక వీడియో అప్లోడ్ చేశాను. మళ్ళీ కూడా ఎందుకు ఇంతలా చెబుతున్నాను అంటే నాకు అంత బాగా వర్క్ అవుతుంది కాబట్టి. నిజానికి ఇందులో నేను టైం కూడా మెన్షన్ చేస్తానండి. కొంతమంది అయితే టైం మెన్షన్ చేయకూడదు అంటారు, కానీ నేను మాత్రం సమయం కూడా చెప్తాను. నేను ఏదైతే కోరుకున్నానో ఆ కోరిక నేను ఖచ్చితంగా 1:55 కోరుకుంటే నాకు మధ్యాహ్నం 2:55 రిజల్ట్ వచ్చింది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఆశ్చర్యపోయాను కూడా. ఇక్కడ మనకు ఈ 2:55 లేదా 2:45 కంటే ముందే నాకు ఫలితం దక్కిపోయిందండి. అందుకే అంటున్నాను, ఈ వీడియోని, ఈ మెథడ్ని అస్సలు వదులుకోవద్దు. మీకు కనుక 10 నిమిషాలు 15 నిమిషాల్లో రిజల్ట్ కావాలి, 1 అవర్లో రిజల్ట్ కావాలి అంటే ఈ మెథడ్ని ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే ఏం చేయాలి, ఎలా చేయాలి? మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ చేత్తో హైప్ చేసి మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు #1 వశీకరణ స్పెషలిస్ట్. వీరు మొబైల్ నెంబర్ 7386242425. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఫోన్ ద్వారా వివరిస్తే చాలు, పూజల ద్వారానే ఆ కష్టాల నుంచి మిమ్మల్ని బయటపడేస్తారు. ఎలాంటి పర్సనల్ సమస్యకైనా ఎన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. చాలా మందికి, కట్టుకున్న వారికి, కన్నవారికి, తోడుబుట్టిన వాళ్ళకి, కడుపును పుట్టిన బిడ్డలకి కూడా చెప్పుకోలేని సమస్యలతో అల్లాడిపోతుంటారు. పర్సనల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి, కానీ అవి సాల్వ్ చేసుకోవాలి. ఎవరికి చెప్పాలో తెలియట్లేదు, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో తెలియట్లేదు అన్న సందర్భంలో ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి. ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్స్ నుంచి మిమ్మల్ని బయటపడేసి ఒక హ్యాపీనెస్ ని మీకు ఇస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు నా #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే ఇంతకీ ఏంటి ఆ టెక్నిక్ అంటే ఈ వీడియో చివరి వరకు ఖచ్చితంగా చూడండి. అంతకంటే ముందుగా ఇక్కడ మీరు నమ్మకంతో చేయాలి అన్నది మాత్రం మర్చిపోకండి. నమ్మకం లేని చోట ఏది కూడా వర్క్ అవ్వదు, రిజల్ట్ రాదు. ఈ రోజు నేను మాట్లాడబోయే పద్ధతిని విస్పర్ మెథడ్ అంటారు. మొన్ననే కూడా ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఇందులో మనం ఒక వాక్యాన్ని మన కోరికతో కలిపి 3 సార్లు చెబుతాం, అంతే, అది నెరవేరుతుంది, మన కోరిక తీరుతుంది. ఇక్కడ ఉదాహరణకి నాకు ఎవరి నుంచి అయినా ఫోన్ కాల్ రావాలి అనుకుంటే నేను వెంటనే థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ షోయింగ్ మీ దట్ అంటాను. అంటే ఫలానా టైం కల్లా అతడి నుంచి కాల్ వచ్చింది అని చెప్పాలి. నమ్మండి, ఇది నిజంగా జరిగిపోతుంది, వర్క్ అవుతుంది. ఒకవేళ నాకు ఏదైనా మెసేజ్ రావాలి, మెయిల్ రావాలి అనుకోండి, అప్పుడు కూడా ఇలానే చెప్తాను, థ్యాంక్ యూ యూనివర్స్, నాకు మెయిల్ వచ్చేసింది అని 3 సార్లు చెప్పి ఇంకా మర్చిపోతాను. ఇది ఖచ్చితంగా నాకు ఈ మెయిల్ కానీ మెసేజ్ కానీ నా ఫోన్కి రావటం నేను ఎన్నోసార్లు గమనించాను. మీరు ఇలా అప్లై చేసుకోవచ్చు. నేను దేని గురించి టెన్షన్ పడను, ఆందోళన చెందను, కానీ నాకు అర్జెంటుగా రిజల్ట్ కావాలి అనుకున్నప్పుడు ఈ టెక్నిక్ అన్నది ఒకటి స్టార్ట్ చేస్తానండి నేను. మీరు కూడా ఖచ్చితంగా స్టార్ట్ చేయొచ్చు అర్జెంట్ రిజల్ట్ కోసం. ఇవి కొన్ని వర్డ్స్, కొన్ని అఫర్మేషన్స్. ఇందులో మనం ముందే దేవుడికి
అలాగే విశ్వానికి కృతజ్ఞతలు చెప్పేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా భగవంతుడైనా యూనివర్స్ అయినా మన కోరిక తీర్చడానికి వాళ్ళు ముందుగానే సిద్ధమవుతారు. ఇక్కడ థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ షోయింగ్ మీ దట్ అంటే నాకు కావాల్సింది నాకు వచ్చేసింది అని మనం ఎప్పుడైతే చెప్తామో ఖచ్చితంగా యూనివర్స్ మనకు అందిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఎవరిదైనా ఒక కాల్ మేనిఫెస్టేషన్ చేయాలి అనుకుంటున్నారు. ఆ కాల్ ఒక 10 నిమిషాల్లో రావాలి అంటే అప్పుడు ఎలా చెప్పాలి? థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ షోయింగ్ మీ దట్ అంటే నాకు రాము అనే వ్యక్తి నుండి 15 నిమిషాల్లో కాల్ వచ్చేసింది, థ్యాంక్ యూ యూనివర్స్ అని 3 సార్లు చెప్పి వదిలేసేయండి. రాత్రి పడుకునే ముందు ఇలా చెబితే చాలా మంచి ఫలితాలు వస్తాయండి. లేదు అంటే నేను రోజంతైనా ఎప్పుడైనా అర్జెంట్ అనిపించినప్పుడు నేను చేస్తాను, నేను ఈ మాట అంటాను అంటే నాకు అర్జెంటుగా ఏదైనా కాల్ కానీ మెసేజ్ కానీ రావాలి అన్నప్పుడు, లేదా టికెట్ క్యాన్సిల్ అవ్వాలి అన్నప్పుడు, టికెట్ బుక్ అవ్వాలి అన్నప్పుడు, లేదా ఇంటికి అతిథులు అనుకున్న టైంకు రావాలి అనుకున్నప్పుడు, లేదా ఒక ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ అవ్వాలి అన్నప్పుడు, ఒక ఎగ్జాము కొద్దిగా లేట్ అవ్వాలి అన్నప్పుడు, ఇలా ఏదైనా కూడా ఈ ఒక టెక్నిక్ని సేమ్ ఇలా వాడొచ్చండి. చిన్న చిన్న వాటికి కూడా వాడచ్చు, చాలా బాగా పనిచేస్తుంది. దీనిపై నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఆ వీడియో ఒక్కసారి చూడండి. ప్రస్తుతం మీ మైండ్లో ఎలాంటి కోరిక లేకపోతే ఇప్పుడు ఒక చిన్న కాఫీ కప్పుని మేనిఫెస్ట్ చేయండి. కళ్ళు మూసుకుని గట్టిగా అనుకోండి, థ్యాంక్ యూ యూనివర్స్, నాకు ఎవరో ఒకరు ఒక మంచి కాఫీ తాగించారు అని 3 సార్లు అనుకుని మర్చిపోండి. ఈరోజు కనుక మీకు ఒక మంచి కాఫీ దక్కితే వెంటనే వచ్చి మీరు ఈ వీడియో కామెంట్ సెక్షన్లో నాతో పంచుకోండి, నిజమండి నాకు వర్కౌట్ అయిందని. ఆ తర్వాత మీ పెద్ద కోరికకు మీరు అప్లై చేసుకోండి. నమ్మకం లేని వాళ్ళు, కోరికలు ఏవి లేవు అనుకున్న వాళ్ళు ఒక చిన్న కాఫీని మేనిఫెస్ట్ చేయండి, ఖచ్చితంగా వస్తుంది. అలాగే రేపు డబ్బుల కోసం మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి ఇది కూడా ట్రై చేయొచ్చు. అయితే ₹1,00,00,000 కావాలి, 2 కోట్లు వచ్చేసాయి అని అస్సలు కాకుండా ప్రాక్టికల్గా మీ స్థాయిని, మీ స్తోమతని, మీ అర్హతని, మీ ఉద్యోగం ఎలా ఉంది, మీ బిజినెస్ దాన్ని బట్టి అమౌంట్ అనేది మేనిఫెస్ట్ చేయాలని గుర్తుంచుకోండి. ఒక ₹1,000, 2,000, 5,000, 10,000 లేదు 50,000, ₹1,00,000 ఇంతవరకు కూడా మేనిఫెస్ట్ చేయొచ్చు మీ అర్హతను బట్టి, మీ స్తోమతను బట్టి. అంతేకాని ఏకంగా కోట్లు అని కోరకండి, జరగకపోతే మళ్ళీ ఫీల్ అవ్వకండి. ఇదొక అత్యంత శక్తివంతమైన మేనిఫెస్టేషన్ టెక్నిక్ అండి. ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్ టెక్నిక్ అండి. నేను నా చిన్న చిన్న పనుల నుండి పెద్ద పెద్ద సమస్యల వరకు కూడా దీనితోనే సాల్వ్ చేసుకుంటూ ఉంటాను. మీరు కూడా రెడీ అయితే ఈ రోజే కాఫీతో స్టార్ట్ చేయండి. ఆ తర్వాత మీకు ఎంత డబ్బు కావాలో అంతవరకు వెళ్ళండి, నమ్మకంతో చేయండి. 3 సార్లు చెప్పండి, మీరు కోరుకున్నది మీరు ఆల్రెడీ పొంది ఉన్నారు అన్నట్టు ప్రజెంట్ టెన్స్లో చెప్పేసేయండి. నాకు ఫలానా వ్యక్తి నుంచి కాల్ వచ్చేసింది, థ్యాంక్ యూ యూనివర్స్. ఫలానా వ్యక్తి నుంచి నాకు రావాల్సిన డబ్బు నాకు అందింది, థ్యాంక్ యూ యూనివర్స్. నేను ఫలానా ఎగ్జామ్లో నేను పాస్ అయిపోయిన, థ్యాంక్ యూ యూనివర్స్. నాకు ప్రమోషన్ వచ్చేసింది, థ్యాంక్ యూ యూనివర్స్. నేను ఇష్టపడ్డ వ్యక్తి నాకు 2 గంటల్లో వచ్చి ప్రపోజ్ చేసేశారు, థ్యాంక్ యూ యూనివర్స్. ఇలా ఏదైనా కూడా ప్రజెంట్ టెన్స్లో చెప్పండి. దీన్ని విస్పర్ టెక్నిక్ అంటారు, అంటే మనం గుసగుసలాడటం అని. ఈ టెక్నిక్ ఎంత చిన్న పనుల నుంచి ఎంత పెద్ద పనుల వరకైనా కూడా వర్కౌట్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నాకైతే ఒక్కొక్కసారి 10 మినిట్స్ 20 మినిట్స్లో వస్తుంది, ఒక్కొక్కసారి నాకు మొన్న రావాల్సిన అమౌంట్ 1 అవర్లో వచ్చింది. చాలా మిరాకిల్ని సృష్టిస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. రూల్స్ ఏమీ లేవు దీనికి, ఎవరు ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు. మాకు సమయం ఉందండి అంటే నైట్ చేయండి, మంచిగా వర్కౌట్ అవుతుంది. సమయం లేదండి మాకు కొంచెం ఎమర్జెన్సీ అన్నప్పుడు, మీకు ఎప్పుడు ఎమర్జెన్సీ అర్జెంట్ ఉన్నప్పుడు అప్పుడు మేనిఫెస్ట్ చేసుకోండి, ఖచ్చితంగా మీ కోరిక తీరుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చి ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతేదాకా శ్రేజన సుఖిన భవంతు.